ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించడానికి సంజీవని కార్యక్రమం తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మార్కాపురం జిల్లా కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజీజ్ నర్వ్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తొలుత కుప్పంలో ప్రారంభించామన్నారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా అద్భుతమైన సేవలు అందుతాయని చెప్పారు. సంజీవని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించాలనుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ పెట్టాను, ఇప్పుడు నేను క్వాంటమ్ లేకపోతే ఏఐ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తికి డబ్బు, పదవి, హోదా, కార్లు, బంగళాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటాడని నేను అడుగుతున్నా. తినాలంటే తినలేడు, తింటే మళ్ళీ హాస్పిటల్కి పోవాలి. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే, ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పజెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో, మీరు ఈరోజు ఎట్లయితే మన మిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. సరిగా చేశారా లేదా అని ఆడిట్ కూడా చేస్తాం. పిఎస్సిల నుంచి జిల్లా ఆసుపత్రి వరకు, ఆరోగ్య ఉప కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థ ఒక డిజిటల్ వేదిక పైన అనుసంధానం చేస్తున్నాం. మొన్ననే జూలై 3వ తారీఖున పోయిన సంవత్సరం కుప్పంలో దీన్ని ప్రారంభించాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూశాం, బాగా పనిచేసింది. ఈ సంవత్సరం మార్చి 15న చిత్తూరు జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. 18,64,000 మంది ఇందులో చేర్చాం. ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత ఈరోజు నేను ఈ గ్రామం నుంచి మళ్ళీ ఒకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి వచ్చాను. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తాం. అందులో మార్కాపూర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.